ఫ్రెండ్స్. ఈ అబ్బాయి తన మొదటి సినిమా తీస్తుంటాడు. ఫిలిం అంతా నిజంగానే ఉండాలని అనుకుంటుంటాడు. అందుకే 2 గుంతల మధ్యలో ఒక బిల్లు పలక పెట్టి పైన మన్ను కొట్టిపోసి దానిమీద జంప్ కొట్టేస్తుంటాడు. బాబోయ్, సీను బాంబు పేలినట్టు ఉండాలని. తర్వాత భూమిలో పటాసులు లైను పేర్చి వెలిగించేశాడు. పటాసు శబ్దం గన్ షాట్ లాగా వినిపిస్తుంటుంది. అబ్బాయి సొంతంగా కెమెరా పట్టుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తుంటాడు. అందరూ యాక్టర్స్ సూపర్ యాక్టింగ్ చేస్తుంటారు. ఒక్కడు తప్పకుండా. ఇక బ్లడ్ సీన్ కి 2 బలూన్స్ లో ఎర్రటి ద్రవం నింపి గోలీలు పడినట్టు అమ్మాయి సొంత చేత్తో పేల్చేసింది. అబ్బా, గోలీలాగా కనిపించింది. కానీ పలగాడికి ఇంకా ఎమోషన్ కావాలనిపించింది. సిపాయి యాక్టర్ ని పిలిచి, రే, నీకు ఊహించుకో, నీ సైనిక్ ఫ్రెండ్స్ అందరూ యుద్ధంలో చచ్చిపోయారని, వాళ్లే నీ ఫ్యామిలీ అని. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఆ మాట అంటుంటాడు. అబ్బాయి అర్థం చేసుకుని ఒక్కసారిగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటాడు. మొహం ఏంటిది, అన్ని పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నడక, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్. బ్యాక్ గ్రౌండ్ లో మిగతా యాక్టర్స్ ముందుకి పరిగెత్తి జమ్మని పడి చచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంటారు. కేవలం ఆ సిపాయి ఒక్కడే మిగిలిపోతుంటాడు. తన సహోద్యోగుల డెడ్ బాడీస్ చూసి ఇంకా డీప్ గా యాక్టింగ్ చేస్తూ ఏడ్చేశాడు రా. ఆ సీను చూసి పలగాడే షాక్ అవుతుంటాడు. కొంచెం సేపటికి అబ్బాయి, సారీ కట్, అందరూ లేవండి అంటే అందరూ లేచారు. కానీ ఆ సిపాయి నేరుగా ముందుకి నడుస్తూ పోతున్నాడు. పలగాడు, రే, ఏంట్రా, ఆగు ఆగు అని ఎంత పిలిచినా వినట్లేదు. నిజంగానే తన వాళ్ళంతా పోయారని అనుకుని యాక్టింగ్ లోనే మునిగిపోయాడు రా. చివరికి అబ్బాయి సినిమా బిగ్ స్క్రీన్ మీద వస్తుంది. అందరూ గట్టిగా చూస్తుంటారు. పలగాడు టెన్షన్ తో చచ్చిపోతున్నాడు. ఇదే తన మొదటి ఫిలిం కదా. కానీ ఆ సిపాయి ఎమోషనల్ సీన్ వచ్చేసరికి థియేటర్ అంతా కళ్ళు చెమగిల్లాయిరా. అందరూ ఏడ్చేశారు. ఆఖరికి పలగాడి మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది.